హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు ఎగ్స్ ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకొని పాన్లో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేవి బాగా వేయించుకోవాలండి. మెత్తగా ఫ్రై అవ్వాలి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా ఇవి వేగటానికైతే సాల్ట్ మనకి ఉపయోగపడుతుంది. తర్వాత తగినంత పసుపు వేసేసి, పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండి, ఇందులో నేను ఎండు కారం అయితే అంటే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వెయ్యనండి. మీరు ఇంకా స్పైసీ తినేవాళ్ళు అయితే ఈ పచ్చిమిర్చి వేసినాక కూడా ఇంకా వేసుకోవాలంటే మీ ఇష్టం, వేసుకోవచ్చండి. ఇప్పుడు జీలకర్ర పొడి వేసానండి, 1/2 టీ స్పూను. జీలకర్ర పొడి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, మనం తోటకూర సన్నగా తరిగేసి తోటకూర కూడా వేసుకోవచ్చండి. అప్పుడు మనకి కలుపుకోవటానికి చాలా మంచిగా ఇంకా వేరే డిష్ చేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ ఎగ్ ఫ్రై అయితే పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా, లేదా మనకి రసం ఉంటుంది కదండి, మిరియాల చారు, అందులోకి సైడ్ డిష్ లాగా, లేదా చపాతీలోకి డైరెక్ట్ ఇలా తినచ్చు. ఉత్తవి ఎగ్స్ ఇలా పిల్లలకి అలా ఉత్తవే బాయిల్ చేసినవి చాలామంది తినరండి. అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టచ్చు సాలడ్ టైప్లో. తర్వాత మనం ఇవి డైరెక్ట్గా ఇది అన్నంలో, మనకి పుల్కాల్లో అలా తినేసేయచ్చండి ఈజీగా. త్వరగా అయ్యే కర్రీ అనమాట. ఇన్ని రకాలుగా కూడా మనం దీన్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిరోజు ఒక ఎగ్ పెట్టండి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు, లేడీస్ కానీ, జెంట్స్ కానీ ఎవరైనా డైలీ ఎగ్ తింటే మనకి హెల్తీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.